ముందు వీడియోలో మనం BCMAలో కన్స్ట్రక్షన్ మెటీరియల్స్లో సిమెంట్ అగ్రిగేట్స్ గురించి చూసుకున్నాం. ఇప్పుడు ఈరోజు మనం బ్రిక్స్ గురించి చూసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బీటెక్. బ్రిక్స్ అంటే బ్రిక్స్ ఆర్ rectangular blocks made from clay used in mason construction. అంటే బ్రిక్స్ అనేవి క్లేతో తయారు చేసిన రెక్టాంగులర్ బ్లాక్స్ అని అర్థం. నెక్స్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆఫ్ బ్రిక్స్ అంటే ఇందులో మనం స్టెప్స్ చూసుకుందాం. స్టెప్ 1 వచ్చేసరికి ప్రిపరేషన్ ఆఫ్ క్లే, అంటే మట్టిని మనం సిద్ధంగా ప్రిపేర్ చేసుకొని ఉంచాలి ఫస్ట్. నెక్స్ట్ స్టెప్ 2, ఆ మట్టిని మనం మౌల్డింగ్లో వేసి ఒక షేప్ తీసుకోవాలి. బ్రిక్స్ ఏ షేప్లో ఉంటుంది? రెక్టాంగులర్ షేప్. సో మనం రెక్టాంగులర్ షేప్ తీసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ 3, డ్రైయింగ్. అది మనం మౌల్డింగ్లో పెట్టాక డ్రై అయ్యాక నెక్స్ట్ స్టెప్ 4 వచ్చేటప్పటికి బర్నింగ్ చేయాలన్నమాట. దీన్ని బ్రిక్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అని అంటాం. ఇమేజ్లో కనిపిస్తుంది కదా, ఫస్ట్ ప్రిపేర్ ఏ క్లే అంటే ఫస్ట్ మనం మట్టిని ప్రిపేర్ చేసుకొని తర్వాత మౌల్డింగ్ ఉంది కదా, అక్కడ మౌల్డింగ్లో పోసాక మట్టిని డ్రై చేయాలి, అంటే ఆరబెట్టాక బర్నింగ్ చేయాలి, అంటే వేడి చేశాక బ్రిక్స్ అనేది రెడీ అవుతాయి మనకి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ బ్రిక్స్ది. అర్థమైంది కదా ఇప్పుడు. నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ బ్రిక్స్ అంటే ఇందులో చూసుకుంటే మనం యూనిఫామ్ షేప్, డీప్ రెడ్ కలర్, హార్డ్ అండ్ డ్యూరబుల్, క్రాక్ ఫ్రీ, రింగింగ్ సౌండ్ వెన్ స్ట్రక్. ఇవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ బ్రిక్స్ అన్నమాట. నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ బ్రిక్స్ ఆర్ టైప్. ఇందులో ఫస్ట్ చూసుకుంటే కనుక ఫస్ట్ క్లాస్ బ్రిక్స్. దీన్ని బెస్ట్ క్వాలిటీ యొక్క బ్రిక్ అన్నమాట. ఇందులో మనం ఇంపార్టెన్స్ ఆఫ్ బిల్డింగ్స్ని యూజ్ చేస్తాం దేంట్లో? ఫస్ట్ క్లాస్ బ్రిక్స్లో. నెక్స్ట్ సెకండ్ క్లాస్ బ్రిక్స్, స్ట్రైట్లీ ఇర్రెగ్యులర్. సెకండ్ క్లాస్ బ్రిక్ వచ్చేటప్పటికి స్ట్రైట్లీ ఇర్రెగ్యులర్ అని. ఇందులో యూజ్ చేసేది ఏంటంటే ఆర్డినరీ బిల్డింగ్స్లో దీన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, థర్డ్ క్లాస్ బ్రిక్స్ వచ్చేటప్పటికి లో క్వాలిటీ. దీన్ని మనం టెంపరీ వర్క్లో యూజ్ చేస్తాం థర్డ్ క్లాస్ బ్రిక్ని. నెక్స్ట్, ఫోర్త్ క్లాస్ బ్రిక్స్, ఓవర్ బర్న్ బ్రిక్స్ అని అంటాం. దీని యొక్క యూజ్ చూసుకుంటే కనుక మనం అగ్రిగేట్స్ ఇన్ ఫౌండేషన్లో దీన్ని మనం యూజ్ చేస్తాం. ఇందాక మనం టైప్స్ చూసుకున్నాం కదా, ఫస్ట్ క్లాస్ బ్రిక్స్, సెకండ్ క్లాస్ బ్రిక్స్, థర్డ్ క్లాస్ బ్రిక్, ఫోర్త్ క్లాస్ బ్రిక్స్ అని ఇమేజ్లో చూపిస్తున్నట్టు ఈ విధంగా బ్రిక్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, యూజెస్ ఆఫ్ బ్రిక్స్ని వాల్స్లో, ఫౌండేషన్స్లో అండ్ పేమెంట్స్లో యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్, సిమెంట్ కాంక్రీట్ అంటే కాంక్రీట్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ సిమెంట్, ఫైన్ అగ్రిగేట్, కోర్స్ అగ్రిగేట్ అండ్ వాటర్. అంటే కాంక్రీట్ అనేది సిమెంట్ ప్లస్ శాండ్ ప్లస్ అగ్రిగేట్స్ ప్లస్ వాటర్ని మిక్స్ చేసేదాన్నే మనం కాంక్రీట్ సిమెంట్ అని అంటాం. నెక్స్ట్, దీని యొక్క ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే కనుక సిమెంట్, శాండ్, కోర్స్ అగ్రిగేట్, వాటర్. నెక్స్ట్, ఇవి సిమెంట్ కాంక్రీట్ యొక్క ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్, అడ్వాంటేజెస్ చూసుకుందాం. అడ్వాంటేజ్ వచ్చేటప్పటికి ఎనీ షేప్ కెన్ బి ఫార్మ్. నెక్స్ట్, లాంగ్ లైఫ్, లో మెయింటెనెన్స్. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ కాంక్రీట్లో పిసిసి అంటే ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్. నెక్స్ట్, సెకండ్ది ఆర్సిసి అంటే రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్. నెక్స్ట్, పిఎస్సి ప్రిస్ట్రెస్డ్ కాంక్రీట్. నెక్స్ట్, లైట్ వెయిట్ కాంక్రీట్. ఇవి టైప్స్ అన్నమాట. నెక్స్ట్, ఫిఫ్త్గా చూసుకుంటే కనుక మనం స్టీల్స్ అండ్ ఇట్స్ టైప్స్ గురించి ఇప్పుడు మనం చూసుకుందాం.
నెక్స్ట్ స్టీల్ ఈజ్ ఏ alloy ఆఫ్ ఐరన్ అండ్ కార్బన్. అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో టెన్సైల్ని స్ట్రెంత్ కోసం స్టీల్ని యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ ప్రాపర్టీస్: హై టెన్సైల్ స్ట్రెంత్, డ్యూరబుల్, రీసైకిలబుల్, ఈజీ టు ఫ్యాబ్రికేట్స్. ఇవి ప్రాపర్టీస్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ స్టీల్. స్టీల్ యొక్క టైప్స్: మైల్డ్ స్టీల్. మైల్డ్ స్టీల్ అంటే కార్బన్ కంటెంట్ చూసుకుంటే కనుక 0.15% టు 0.30%లో కార్బన్ కంటెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ప్రాపర్టీస్ చూసుకుంటే కనుక ఈజీ టు వైల్డ్, ఈజీ టు బెండ్. మైల్డ్ స్టైల్లో ఈజీగా బెండ్ కూడా అవుతుంది అనమాట. నెక్స్ట్ దీని యొక్క యూజెస్ చూసుకుంటే కనుక స్ట్రక్చరల్ వర్క్. నెక్స్ట్ హై కార్బన్ స్టీల్. దీని యొక్క ప్రాపర్టీస్ చూసుకుంటే వెరీ స్ట్రాంగ్, వెరీ హాట్ అంటే స్ట్రాంగ్గా హాట్గా ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క యూజెస్ చూసుకుంటే కనుక టూల్స్, మిషనరీస్లో దీన్ని యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ హెచ్వైఎస్డి బార్స్. అంటే హెచ్వైఎస్డి అంటే హయ్యర్ ఎల్డ్ స్ట్రెంత్ డిఫార్మ్డ్. దీని యొక్క ఫుల్ ఫామ్. నెక్స్ట్ దీని ఫ్యూచర్స్ చూసుకుంటే కనుక రిబ్బన్డ్ సర్ఫేస్, బెటర్ బాండ్ విత్ కాంక్రీట్. దీని యొక్క ఫ్యూచర్స్. నెక్స్ట్ యూజెస్ చూసుకుంటే కనుక మనం ఆర్సీసీ స్ట్రక్చర్స్లో దీన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ టీఎంటీ బార్ అంటే థర్మోమెకానికల్ ట్రీటెడ్. దీని యొక్క టీఎంటీ ఫుల్ ఫామ్. నెక్స్ట్ దీంట్లో ప్రాపర్టీస్ చూసుకుంటే హై స్ట్రెంత్, మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్ రెయిన్ఫోర్స్మెంట్ బార్. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెయిన్లెస్ స్టీల్ అంటే కంటైన్స్ క్రోమోనియం. దీని యొక్క ప్రాపర్టీస్ చూసుకుంటే కోరిజన్ రెసిస్టెన్స్ అండ్ లాంగ్ లైఫ్. నెక్స్ట్ గ్రేడ్స్ ఆఫ్ టీఎంటీ బార్స్. ఫస్ట్ది FE 415, FE 500, FE 550, FE 600. ఇవి గ్రేడ్స్. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ స్టీల్స్ వచ్చేటప్పటికి ఆర్సీసీ బిల్డింగ్, బ్రిడ్జెస్, టవర్స్, రెయిన్ఫోర్స్మెంట్ ఇన్ కాంక్రీట్. ఇవి యూజెస్ ఆఫ్ స్టీల్స్. ఇందాక మనం టైప్స్ చూసుకున్నాం కదా స్టీల్లో, అవి ఇమేజ్లో చూపిస్తున్నట్టు ఉంటాయన్నమాట. మైల్డ్ స్టీల్ వచ్చేటప్పటికి ఇమేజ్లో చూస్తున్నారు కదా, లో కార్బన్ కంటెంట్, ఈజీ టు వైల్డ్, యూజ్డ్ ఇన్ జనరేటర్ కన్స్ట్రక్షన్. నెక్స్ట్ హై కార్బన్ స్టీల్. దీనికి హై కార్బన్ కంటెంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వెరీ స్ట్రాంగ్ అండ్ హార్డ్. ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు స్ట్రాంగ్గా అండ్ హార్డ్గా ఉంటుంది. నెక్స్ట్ హెచ్వైఎస్డి బార్, హై ఎల్డ్ స్ట్రెంత్ డిఫార్మ్డ్ బార్. ఫుల్ ఫామ్ బెటర్ బాండ్ విత్ కాంక్రీట్లో బెటర్ బాండ్గా ఇది ఉంటుంది. నెక్స్ట్ టీఎంటీ బార్ని థర్మోమెకానికల్ ట్రీటెడ్ బార్ అని అంటాం. నెక్స్ట్ హై స్ట్రెంత్, ఇది హై స్ట్రెంత్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కోరిజన్ రెసిస్టెంట్. ఇమేజ్లో చూపిస్తున్నట్టు టీఎంటీ బార్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్ అంటే కోరిజన్ రెసిస్టెన్స్ అండ్ హై డ్యూరబిలిటీ యూజ్డ్ ఇన్ స్పెషల్ స్ట్రక్చర్. స్టెయిన్లెస్ స్టీల్ ఇమేజ్లో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ గ్రేడ్స్ ఆఫ్ టీఎంటీ స్టీల్స్ చూసాం కదా ఇందాక, అది మీరు ఇమేజ్ వేయగలిగితే వేయండి, లేకపోతే కనుక జస్ట్ థియరీ పార్ట్ రాయండి. ఇమేజ్ ఈ విధంగా వేయాలనుకుంటే వేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్పెషల్లీ బీటెక్ స్టూడెంట్స్ కోసం మా ఛానల్ ఒకసారి మొత్తం చెక్ చేయండి.